ఏమదిరింది అన్న స్టోరీ అయితే సక్సెస్ నాదే. తిరుమల తిరుపతి వెంకటేశ మామడి ప్రేమకొక పచ్చ జెండా చూపవయ్యా. తిరుమల తిరుపతి వెంకటేశ మామడి ప్రేమకొక పచ్చ జెండా చూపవయ్యా. అడ్డొస్తే పంపిస్తానండి.
అందరికీ అభినందన చెప్పారు. మమ్మల్ని నాటుకోడి పుంజులని ఎందుకు సంబోధిస్తున్నారంటే మీ అందరికీ తెలుసు, కోళ్ళు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫారం కోళ్ళు, రెండోది మన ఇళ్ళ దగ్గర పెరిగేటువంటి నాటుకోళ్ళు. ఫారం కోళ్ళు చూడండి, గుడ్లు పెడతాయి, మనం తింటాం, మాంసాన్ని ఇస్తాయి, మనం తింటాం. కానీ ఆ గుడ్లను పొదిగిస్తే పిల్లలు వస్తాయా? రావు. అదే మన నాటుకోడి గుడ్లు పొదిగించామనుకో ఏం జరుగుతుంది? కోడి పిల్లలు పుడతాయి కదా. అంటే నాటుకోడి యొక్క గుడ్లకి జీవం ఉంటుంది. ఈనాడు విద్యా వ్యవస్థలో కూడా కార్పొరేట్ స్కూళ్ళు ఒక రకము, పబ్లిక్ ఫండెడ్ స్కూల్స్ మరొక రకం. మీరందరూ ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ద్వారా విద్యను అభ్యసించేవాళ్ళు. చదువుకి పేదరికం అడ్డు రాకూడదని, చదువే మనం ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడుతుందని, చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎంతటి ఉన్నవాడైనా తలెత్తి ఆ అధికారిని చూడాల్సిన అవసరం ఉంటుంది. అది 10వ తరగతిలో మీకు ప్రధానమైన మెట్టు. ఈ మెట్టును మీరు అధిగమిస్తే ఉన్నత స్థితికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్కూలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మీరు మీ మీద పెట్టుకున్న కోరికలను మీరు నెరవేర్చుకునే విధంగా మీరు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు టీవీలకి, సెల్ ఫోన్లకి, చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి దూరంగా ఉండి మంచి విద్యాబుద్ధులు టీచర్ల కూడా నేర్చుకొని ఉన్నత స్థితికి ఎదిగి రాబోయే కాలంలో చాలామందికి మీరు కూడా సహాయం చేసే స్థితికి, మీ ఊరికి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. చదువుకునేటప్పుడు చాలా విషయాలు కొన్ని అర్థం కావు. మా అమ్మ చెప్తా ఉండేది, బాగా చదివేటప్పుడు తెలియని విషయాలు తెలియనప్పుడు తెలిసిన కాడి చదువుకొని నిద్రపోయి మరుసటి రోజు టీచర్ని కానీ మీ సహా విద్యార్థిని కానీ అడిగి ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకొని ఆ విషయాన్ని నివృత్తి చేసుకొని మీ జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్తా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒంగోలు నగరంలో PVR బాయ్ల స్కూల్కి ఒక చరిత్ర ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ధీటుగా ఇక్కడ చదువుకుంటున్నారు. మంచి టీచర్లు మీకు విద్యాబోధనల్ని నేర్పిస్తున్నారు. వారి ఆశలు నెరవేర్చే విధంగా ఎదగాలని కోరుకుంటూ 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా అమ్మ మా నాన్న పేరు మీద 5,000 రూపాయలు క్యాష్ బహుమతి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు PVR బాలుర హై స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకి ఫేర్వెల్ ఫంక్షన్ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడు, పెన్లు, అలాగే జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము ఒంగోలులో ఎన్నో స్కూల్స్లో ఇచ్చి ఉన్నాము. రాబోయే రోజుల్లో మరీ సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడ మన PVRలో HM మేడం గారికి, అలాగే టీచర్స్కి, మా వెంకటేశ్వర రెడ్డి గారికి, మారేళ్ళ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు 10th క్లాస్ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బాగా చదువుకొని మంచి మార్కులతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో వాళ్ళు బాగా చదువుకొని ముందుకెళ్తే ఇంటర్కి వెళ్తారనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు గోల్ అవుట్ పెట్టుకొని ఏదైనా సరే సాధించవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామని బాధపడకుండా ఇప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వాళ్ళు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, IAS అవ్వచ్చు, అయిపోవచ్చు, ఏదైనా సరే చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువు లేకపోతే దేనికి పని రాకుండా పోతే ఏ ముఠా పనో లేకపోతే ఇంకో పని పూర్తి చేసుకోవాల్సింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఉన్నత స్థానానికి రావాలని, బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మా PVR బాలుర ఉన్నత పాఠశాలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మహబూబ్ గారు, శ్రీ మారేళ్ళ సుబ్బారావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు 10వ తరగతి విద్యార్థులందరికీ పెన్ను, ప్యాడ్, జామెట్రీ బాక్స్ ఇవన్నీ బహుకరించడం జరిగింది. అలాగే శ్రీ మారేళ్ళ సుబ్బారావు గారు వారి తల్లిదండ్రుల పేరుతో వచ్చే సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను కూడా ఇస్తానని ప్రకటించారు. వీరి ఈ సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే మా పాఠశాలలో పిల్లలందరూ చాలామంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు కాబట్టి వీళ్ళ లాంటి సర్వీసెస్ మా పాఠశాలకి ఎంతో అవసరం.
మరింత దాతృత్వంతో వీరు మా పాఠశాలను గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపడతారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అంతా నిర్వహించినందుకు అనేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున విద్యార్థులందరి తరఫున నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.